హలో అండి. ఇవాళ రెసిపీ కొత్తిమీర పచ్చడి, కొరియాండర్ చట్నీ. ఇంట్లోనే ఈజీగా కావాల్సిన పదార్థాలు: గుప్పెడి కొత్తిమీర, నిమ్మకాయ సైజంత చింతపండు, ఒక 8 నుంచి 9 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, బెల్లము, ఇంగువ, ఆవాలు, జీలకర్ర. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న కొత్తిమీరని, అలాగే పచ్చిమిర్చిని, చింతపండుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ ఆడాక అందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిటికెడంత ఇంగువ వేసేయాలి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ ఆడుకున్నాక అప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని కొంచెం ఇలా ముక్కల్లా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అవసరం లేకుండానే మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే బెల్లము ఉప్పు కలుస్తుంది కాబట్టి వాటి వల్ల మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనికి పోపు పెట్టుకుందాము. ఒక స్పూన్ అంత నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు బాగా వేగాక అందులో మరో చిటికెడంతా ఇంగువ కూడా వేసుకొని పోపును బాగా వేగనివ్వాలి. నూనెలో కూడా మళ్ళీ ఇంగువ వేయడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుందన్నమాట. ఇలా వేగిపోయిన పోపుని మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర పచ్చడిలో వేసుకొని బాగా అడుగు నుంచి పై వరకు బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అంతే. ఎంతో రుచికరమైన, తీయగా, పుల్లగా, కారంగా ఉండే రుచికరమైన కొత్తిమీర కొరియాండర్ చట్నీ రెడీ. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి, అట్టులోకి, ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాతో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.